హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ అన్ను. మహాభారతం అనగానే మీకు వచ్చే పెద్ద డౌట్, అసలు ఈ మహాభారతం నిజంగా జరిగిందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి ఈరోజు మీకు సమాధానం చెప్తాను. మహాభారతం 5000 సంవత్సరాల క్రితం జరిగింది. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని మహాభారతంలో ముందుగానే అనుభూతి పొందవచ్చు. అదే మహాభారతంలో ఉన్న గొప్పదనం. ఇంకా మ్యాటర్లోకి వెళ్దాం. ఒకప్పుడు వేదాలు అన్నీ ఒకటిగానే ఉండేవి. వ్యాసుడు దాన్ని 4 భాగాలుగా విభజించాడు. అందుకే ఆయన్ని వేదవ్యాసుడని పిలుస్తారు. వేదవ్యాసుడు సంస్కృతంలో రాసిన మహాకావ్యాన్ని 14వ శతాబ్దంలో నన్నయ్య, తిక్కన, ఎర్రన్నలు తెలుగు భాషలోకి అనువదించారు. ఆ కథనే ఈరోజు మీకు చెప్తాను. కథలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ ఎప్పుడూ మీకు వస్తూ ఉంటాయి. ఇంకా స్టార్ట్ చేద్దాం. వేదాలన్నీ విభజించిన తర్వాత ఒకరోజు ఆయన నిద్రపోతుంటే ఏమో జరగబోతుందని కొన్ని కలలు వచ్చాయి. వెంటనే వ్యాసుడు నిద్రలేచాడు. ఆ ఆలోచనలు తనని చాలా ఆలోచింపచేశాయి. భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూద్దామని ఆయన తపస్సులో కూర్చున్నాడు. కళ్ళ ఎదుట మహాసంగ్రామం. కన్నుచూపు మేరలో అంతా ఏనుగులు, గుర్రాలు, సైనికులు యుద్ధంతో రణరంగంలా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కత్తుల శబ్దాలు, బాణాలు, రక్తంతో నిండిపోయింది. అసలేం జరుగుతుంది అని ఆకాశం పైకి వెళ్ళి చూశాడు. అప్పుడు అనిపించింది, మరణం అంటే ఇదేనేమో అని. పూర్వం ఎప్పుడూ ఇలాంటి యుద్ధాలను చూడలేదు. భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా రాదు. అంత భారీ స్థాయిలో సాగుతున్న ఆ యుద్ధాన్ని చూసి వ్యాసుడు ఆశ్చర్యపోయాడు. ఆ యుద్ధ సైన్యం ఎంత ఉంది అంటే 22 లక్షల సైనికులు, 15 లక్షల గుర్రాలు, 5 లక్షల ఏనుగులు, 6 లక్షల రథాలు. ఈ యుద్ధం పూర్తి అయ్యే వరకు మొత్తం మానవజాతే అంతమైపోయేంత భారీ స్థాయిలో ఉంది ఆ యుద్ధం. ఈ మహాయుద్ధమే కురుక్షేత్రం అని అంటారు. యుద్ధానికి మించి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే యుద్ధం బ్రహ్మచారి అయిన వ్యాసుడి యొక్క వారసుల వల్ల. మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రహ్మచారి అంటుంది వారసులని చెప్తుంది అని అనుకుంటున్నారా? అదే వ్యాసుడికి కూడా అర్థం కాలేదు. అసలు ఏం జరుగుతుంది? ఇదంతా ప్రత్యక్షంగా చూస్తూ రాయాలనుకున్నాడు. అది కథ జరగకముందే. కానీ నేను భవిష్యత్తులో ఉంటూ తపస్సులో ఉంటూ కథ రాయలేను కాబట్టి నేను భవిష్యత్తులో ఉండి చెప్తున్న కథని అది ఉన్నట్లుగా రాయగలిగేలా ఉండాలి. కానీ అంతటి వేగంగా, సమర్థంగా రాయగల శక్తి ఈ ముల్లోకాలలో ఎవరున్నారో చూడగా అంతటి పూర్తి శక్తితో గణేశుడు ఒక్కడే ఉన్నాడు. వెంటనే తన తపస్సు శక్తితో గణేశుడిని పిలిచాడు. గణేశ, నేను ఇప్పుడు భవిష్యత్తులోకి వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ జరిగే అన్ని విషయాలు నీకు చెప్తాను. నా శరీరం ఇక్కడే ఉంటుంది కాబట్టి నా నోటితో ప్రత్యక్షంగా చూస్తూ చెప్తాను. నాకు అక్కడ వాళ్ళు అందరూ కనిపిస్తారు, కానీ నేను మాత్రం ఎవరికీ కనిపించను. నేను చెప్పేది నువ్వు ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగా రాయాలి అని వేదవ్యాసుడు గణేశుడితో అంటాడు. గణేశుడికి ఒక గొప్పదనం ఉంది. అదేంటంటే మీరు చెప్పే ఏ విషయమైనా అదే సమయంలో రాయగలిగే అంత సామర్థ్యం కలిగి ఉన్నవాడు. వేదవ్యాసుడు అందుకే గణేశుణ్ణి ఎంచుకున్నాడు. నిజంగా మహాభారతం జరిగిన తరువాత రాయలేదు. ఆయన జరగబోయే కథని ముందుగానే వ్రాసాడు. ఇప్పుడు వ్యాసుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ప్రతీప మహారాజాకి 3 మగపిల్లలు పుట్టారు. మొదటి కొడుకు దివాపి. దివాపికి మరణం లేదు. కలియుగం అంతం వరకు అతను బ్రతికే ఉంటాడు. దివాపికి రాజ్యం పైన, ధనం పైన మోహం లేదు. అతను హిమాలయాలోని శంబాల నగరంకి వెళ్ళిపోతాడు. ఇక రెండవ కొడుకు పేరు భల్లిక. భల్లిక కూడా రాజ్యం వదిలి అతని మేనమామ రాజ్యంలో బ్రతుకుతాడు. ప్రతీపుని చిన్న కొడుకు శాంతనుడు. అత్యంత బలవంతుడు, ముఖ్యమైన వాడు. శాంతనుడు గంగ అనే అమ్మాయిని చూసి ఇష్టపడి గంగని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అప్పుడు గంగ శాంతనుడితో ఇలా అంది, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ ఒక షరతు. నేనేం చేసినా నాకు అడ్డు చెప్పొద్దు. నువ్వు నన్ను ప్రశ్నించినా, అడ్డు చెప్పినా ఆ క్షణం నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని అంటుంది.
శాంతనుడు దీనికి ఒప్పుకుంటాడు. వాళ్ళు చాలా సంతోషంగా జీవనాన్ని సాగిస్తున్నారు. సంవత్సరం తర్వాత వాళ్ళు మగబిడ్డకి జన్మనిచ్చారు. ఆ బిడ్డని గంగ నదీ తీరానికి తీసుకొని వచ్చింది. శాంతనుడు చూస్తుండగానే ఆ బిడ్డని నదిలో విసిరేసింది. ఇది చూస్తున్న శాంతనుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. నోటి మాట రాలేదు. కోపంతో రగిలిపోతాడు. తమ బిడ్డని నదిలో ఎందుకు విసిరేసిందో అడుగుదామనుకున్నాడు. కానీ ఒక్కసారిగా శాంతనుడికి గంగకి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి ఆగిపోతాడు. కొన్ని రోజుల తర్వాత మరొక బిడ్డకి జన్మనిస్తారు. ఆ బిడ్డని ఇలానే చేసింది. ఇలా 7గురిని నదిలో విసిరేసింది. శాంతనుడు ఏమీ చేయలేక మనసులోనే కుమిలిపోయేవాడు. తర్వాత 8వ బిడ్డ పుట్టాడు. తనని అలానే చేయబోతుంటే శాంతనుడు గంగని ఆపాడు. గంగా, నేను ఈ బిడ్డని కూడా చంపడానికి అస్సలు ఒప్పుకోను. నా రాజ్యానికి నా తర్వాత ఒక రాజు కావాలి, వారసుడు కావాలి. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు. దానికి గంగా, పూర్వజన్మలో వశిష్ఠుడి శాపం వలన అలా చేశాను అని చెప్పింది. అయినా నువ్వు నాకు అడ్డు చెప్పావు కాబట్టి నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను. నువ్వు వద్దు అన్నావు కాబట్టి నేను మన కుమారుణ్ణి చంపను, పెంచి పెద్ద చేసి నీకే తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. కొంతకాలం తర్వాత శాంతనుడు రథంలో వెళ్తుంటే తనకి జిమ్ జిమ్ అని శబ్దం వినిపిస్తుంది. ఏంటి ఆ శబ్దం అని శాంతనుడు అటువైపు వెళ్ళాడు. ఒక కుర్రాడు 16 ఏళ్లుంటాయి, అత్యంత కాంతివంతముగా వెలుగుతూ తన చేతిలోని విల్లుని నదివైపు ఎక్కుపెట్టి చాలా వేగంగా బాణలను వేస్తున్నాడు. ఆ కుర్రాడు నది మీద ఒక వంతెనని ఏర్పరచుకొని ఆ నది ప్రవాహాన్ని ఆపేశాడు. ఆ వీరత్వానికి శాంతనుడు ఆశ్చర్యపోతాడు. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు పక్క నుండి ఒక ఆమె వచ్చి నిల్చుంటుంది. ఆమె ఎవరో కాదు, గంగ. అంటే ఆ కుమారుడు శాంతనుడి కొడుకే. తన పేరు దేవవ్రతుడు. దేవవ్రతుడికి యుద్ధ విద్యలు నేర్పించింది పరశురాముడు. అతను చదువు నేర్చుకుంది వశిష్ఠుడి దగ్గర. వశిష్ఠుడు చాలా తెలివైనవాడు, యోధుడు. శాంతనుడు తన రాజ్యానికి సరైన వారసుడు దొరికాడు అని తన రాజ్యానికి సంతోషంగా తీసుకొని వెళ్తాడు. శాంతనుడు తన రాజ్యంలో తిరుగుతూ ఉండగా ఒక దగ్గర నదిలో చేపలు పట్టే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. తన దగ్గరికి వెళ్తాడు. నిన్ను రాణిని చేస్తాను, తనని పెళ్లి చేసుకోమని అంటాడు. అప్పుడు తను మా నాన్నతో మాట్లాడండి అని చెప్పి శాంతనుడికి దూరంగా వెళ్ళిపోతుంది. ఆ చేపలు పట్టే అమ్మాయి పేరు సత్యవతి. శాంతనుడు సత్యవతి తండ్రి దాసరాజు దగ్గరికి వెళ్ళి తన బిడ్డని తనకు ఇచ్చి పెళ్లి చేయమని కోరుతాడు. అప్పుడు ఆ దాసరాజు, నేను పెళ్లి చెయ్యను, ఏ విధముగా చూసినా నా కూతురికి పుట్టే పిల్లలు రాజు కాడు, ఎలా చూసినా దేవవ్రతుడే రాజవుతాడు, తనకి సేవలు చేసుకుంటూ జీవితమంతా బ్రతకాలి, ఆ బ్రతుకు నా మనవళ్ళకి వద్దు, నేను ఈ పెళ్లి చెయ్యను అని చెప్తాడు. ఆ తరువాత శాంతనుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడు. రాజ్య పరిపాలన సక్రమంగా చెయ్యడు, తన కొడుకుని పట్టించుకోడు, ఆరోగ్యం చూసుకోడు. తనలో తానే కుమిలిపోతూ బాధపడుతూ ఉండగా ఇది గమనించిన దేవవ్రతుడు తన తండ్రికి ఏమైందో తెలుసుకుంటాడు. దేవవ్రతుడు దీనికి సత్యవతియే కారణమని తెలిసి దాసరాజుని కలుస్తాడు. తన కూతుర్ని తన తండ్రికి ఇవ్వమని కోరుతాడు. అప్పుడు సత్యవతి నాన్న ఏమంటాడు అంటే, వివాహం జరగదు, ఎందుకంటే నా మనవడు ఎప్పటికీ రాజరికం పొందలేడు నువ్వు ఉండగా అని అంటాడు. అప్పుడు దేవవ్రతుడు, నేను నా రాజరికం అంతా మీ మనవడికే అప్పచెప్తాను అని అంటాడు. అయినా కూడా దాసరాజు ఒప్పుకోడు. ఎందుకని ప్రశ్నించగా, ఎప్పటికైనా నీ కొడుకులు రాజ్యం కోసం పోరాటం చేస్తారు, అవన్నీ నా బిడ్డకి వద్దు అని చెప్తాడు. అప్పుడు దేవవ్రతుడు ఏం చేయాలో తెలియక ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ ప్రతిజ్ఞనే మహాభారతానికి దారితీసింది. ఆ ప్రతిజ్ఞనే కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. ఆ ప్రతిజ్ఞనే భూమికి దేవుళ్ళని వచ్చేలా చేసింది. అసలు ఆ ప్రతిజ్ఞ ఏంటి అంటే, దేవవ్రతుడు అనే నేను పంచభూతాల సాక్షిగా, ఈ ముల్లోకాల సాక్షిగా ఆ జన్మాంతం సంతానాన్ని కనకుండా బ్రహ్మచారినై ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నాను అని దేవవ్రతుడు ప్రతిజ్ఞ చేస్తాడు. అందుకే దేవవ్రతుడిని భీష్మ అనే పేరుతో పిలుస్తారు. దాని తరువాత శాంతనుడికి సత్యవతికి వివాహం జరుగుతుందా లేదా
తెలుసుకోవడానికి ఎపిసోడ్ 2 వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఆగండి, వెళ్ళే ముందు లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు.